గుడ్ మార్నింగ్ సార్. మావాడి గురించి అదే పనిలో ఉన్నాం. యాక్చువల్లీ ఏం జరిగిందంటే హత్య జరిగిన ప్లేస్లో ఏ ఆధారాలు దొరకపోవడంతో కేసు కొంచెం లేట్ అయింది. తప్పకుండా వాడిని పట్టుకుంటాం. ఇంకా ఎన్ని రోజులు సార్? మీరు రాసుకున్న ఫైలు చెదలబట్టిన తర్వాతనా? ఒక్కగానొక్క కొడుకు సార్, తలుచుకుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. పాపం పిచ్చిది, వాడు పోయిన దగ్గర నుంచి పచ్చి మంచినీడైనా ముట్టలేదు సార్. సార్ కంట్రోల్ సార్, ప్లీజ్ కంట్రోల్ సార్. ఎలా కంట్రోల్ చేసుకోమంటారు సార్? 22 ఏళ్ళు కంటికి రెప్పలా కాపాడుకున్నాం సార్. పోస్ట్ మార్టం నుండి ముక్కలుగా కోసి శవాన్ని చాపలో చుట్టి తీసుకొస్తే చూసి ఎలా తట్టుకోగలం సార్? ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. రే, రోజు మీరు కలిసే తింటారు కదా, అసలు వాడిని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చిందిరా? చెప్పండి సార్. మీరు రిలాక్స్ కండి, నేను మాట్లాడతాను. వాడు చనిపోయిన రోజు కూడా వీళ్లతోనే ఉన్నాడు సార్. ఆ రోజు మామూలుగానే పార్టీ చేసుకున్నాం సార్. తర్వాత వాడు ఇంటికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగే ఇలా జరిగింది సార్. అంతే సార్, అంతకు మించి మాకేం తెలియదు సార్. సార్ మీరు ఊరుకోండి సార్. ఫస్ట్ మీరు కొంచెం వాటర్ తీసుకోండి, నేనున్నాను చూస్తాను. మీరు వాటర్ తీసుకోండి. సిఐ గారు, నాకు వారం రోజుల్లో మా వాడిని చంపిన వాళ్ళ గురించి తెలియాలి. లేకపోతే హోమ్ మినిస్టర్ నాకు బాగా కావాల్సిన వాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటా. సార్ మీరు తొందరపడకండి, వీలైనంత తొందరలో వాళ్ళని నేను పట్టుకుంటాను. ఏమో సార్, మీ పోలీసులు అంటేనే మాకు నమ్మకం లేకుండా పోతుంది. నన్ను నమ్మండి సార్, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. మీరు కూర్చోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా? లేదు సార్. పబ్బులు బార్లు తిరుగుతుంటారు కదా మీరు. ఈ మధ్య అలాంటి ప్లేసుల్లో ఏమైనా గొడవలు జరిగాయా? అలాంటిది ఏం లేదు సార్. పోనీ పొలిటికల్ లీడర్స్ కానీ రౌడీ షీటర్స్ కానీ బ్యాక్గ్రౌండ్ ఉన్న గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీకు? లేదు సార్. బాయ్ ఫ్రెండ్స్ ఉన్న అమ్మాయిలు ఏమైనా గోకారా? అదేం లేదు సార్. ఏమీ లేనప్పుడు మరి మగాళ్ల మ్యాటర్ మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మరి ఎస్ఐ బాలు చెప్పినట్టు ఇదంతా ఎవడో సైకో కిల్లర్ చేస్తే వాడు మీ ఫ్రెండ్స్ని ఎందుకు టార్గెట్ చేయాలి? అంటే వాళ్ళకి మీకు ఏదో సంబంధం ఉండాలి. అలాంటిది ఏం లేదు సార్. మీరు ఖచ్చితంగా నా దగ్గర ఏదో దాస్తున్నారా బాబు? కాదు సార్. ఏమన్నా ఉంటే చెప్పండి అయ్యా నాకు. చెప్తాను సార్. సరే మీరు వెళ్ళండి. ఓకే సార్. వస్తాం సార్. థ్యాంక్ యూ. ఏదో దాస్తున్నారా మీరు? హలో, షెడ్లో ఎవరు లేరా? అనియా వదిన వచ్చింది. ఏంది నేను వస్తా? నువ్వే. కార్ చెట్టుకి సైకిల్ వచ్చిందంటే అర్థం అవ్వాలి మరి. ఏం లేదు, నా బైసికల్ రిపేర్కి వచ్చింది, చూడాలి. నీకు పిచ్చా? ఇది కార్ షెడ్, ఇక్కడి నుంచి వెళ్ళు. కార్ అన్నావు కదన్నా, వచ్చింది చూడు. కార్ సరిగ్గా పని చేయట్లేదు, కొంచెం చూడవా? ఇంతకీ కారా చూరా? ఇదే మాత్రం మంచిగా లేదు. ఆడపిల్లకు ఒక హద్దు ఉండాలి. అంటే చూడనంటావు? నువ్వెలా చూడవో నేను చూస్తా. చెప్తే అర్థం కదా నీకు? అందుకే అర్థం చేసుకోమంటున్నా. జరుగు.
అయిపోయింది కాబో. ఒక మాట చెప్తే ఏమనుకోద్దన్నా. చెప్పు. సౌందర్య నేను చాలా ఇష్టపడుతుందన్న. తన ఆడపిల్ల అనే విషయం మర్చిపోయి కూడా నీ వెనకాలే తిరుగుతుందన్నా. కొంచెం ఆలోచించవచ్చు కదన్నా. సరేనా, ఇప్పుడు ఏం చేయమంటావురా? ఒప్పుకోరాదన్నా. సరే రేపు తనతో మాట్లాడు. సూరన్న సూపర్ అన్న. రే ఊకోరా. సరే పోదంపా. సూరియే నీకోసమే వచ్చాడు అనుకుంటా. మీరు వెళ్ళండి, నేను వస్తాను. పదండి. సూరి బాగున్నావా? హాయ్ సూరి. ఓకే బాయ్. సౌందర్య ఏంటి? నీతో మాట్లాడాలి. నాకెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. అరే సారీ చెప్తున్నా కదా. అయినా నీ మీద కోప్పడానికి నేనెవరిని? కొట్టినందుకు సారీ. ఇంకా నేను నేను చేద్దాం అనుకుంటున్నా. ఓ ఏం చేద్దాం అనుకుంటున్నావు? అరే ఇంది బై, దిమాకుందా నీకు? గట్లేం లేదు. గెట్లుందే మరి? నా వెనక లవ్వుకి ఇవన్నీ తిరుగుతున్నావు కదా. అంటే జాలి చూపిస్తున్నావా? అదేం లేదు, నువ్వు కూడా నచ్చినావు. అబ్బా, నువ్వు రమ్మంటే రావడానికి పొమ్మంటే పోవడానికి నేనేమన్నా నీ లవర్లా కనిపిస్తున్నానా? ఇప్పుడు గట్లే అనుకో. చూడు సౌందర్య, చిన్ననాటి సంధి ప్రేమంటే ఏందో తెలియదు నాకు. నీ ప్రేమను అర్థం చేసుకోనీకి చాలా టైం పట్టింది. ఇక ఇప్పుడు చెప్పు. ఏం చెప్పాలి? గదే నువ్వు నాకు ఇన్నాళ్ళు చెప్పాలనుకుంది, మొన్న చెప్పింది. అది అప్పుడే చెప్పాను కదా. అరే మళ్ళీ చెప్పు. నేను చెప్పను పో. గదేంటి, ఎందుకు చెప్పు? నాకు సిగ్గు. సిగ్గా? సిగ్గు దేనికే చెప్పు. నేను చెప్పను. చెప్పను. సౌందర్య చెప్పు. అరే పోరు నేర్పిస్తుర్రా. ఊకే నువ్వేనారా? ఈసారి నేను పోతా. సరే కానీ రే భాష నువ్వు రారా. నువ్వు వెళ్ళిపోతున్నావురా? నువ్వు కూడా రా. ఉండుర్రా, వస్తున్నారా? ఆగుర్రా. అబ్బా ఆగన్నా, ఎప్పుడు నువ్వేనా? ఈసారి నీ సెట్ చేస్తా. పోరా. గందుకేదా నువ్వు చిన్న పోరడం అనేది. నువ్వు ఈ జపరి వాళ్ళ నేను జపరిచ్చొస్తా. ఓ బోరి నువ్వు పోనిస్తారా మరి? ఉరుకో. ఆగుతా మీ మాట్లాడుకుందాం. నువ్వు చెప్పేదేంది బే? అరే రేకు పోరడం బాగా నిక్కుతానెవరు? మీ అసంటోళ్ళను మస్తు చూసిన మా తూర్పాడకు. పండుగ పూట పావేసి కొట్టుడు మొదలు పెడితే నీ అక్క ఎవడెప్పుడు లేస్తాడో ఎవరికి తెలియదు. ఏంది అర్థం కాలే? దసరాకి కొడితే దీపాలకి లేస్తారు, దీపాలకి కొడితే సంక్రాంతికి లేస్తారు. మరి ఈ మధ్యలో పండుగలు బీలేవు. ఎవడెప్పుడు లేస్తాడో ఎవరికి తెలియదు. అరే ఓ ఆగుతాం. మీకు
క్వార్టర్ పడందే మీటర్లు లేవది ఇక్కడ. ఇలా మంద అయిపోయింది కాదురా. అబ్బా చూసుకోకుండా చెల్లరేగిన తమ్మి. ఈసారికి మీరు కానీ అమ్మా ఏమైందిరా? చెప్పవేంది? వచ్చి రాని బాడుకోవాలి అందరూ కొడుతుర్రా. మనం కూడా కండాలు పెంచాల్సిందే. ఏదో పీక్ పడేస్తాను పోతురు కదరా. నవ్వినావు కానీ కండాలు పెంచుడు ఖాయం కదరా. సరే చూద్దాం కానీ నడరా లే. మళ్ళా మాట మార్చొద్దు. నీకు పాప కావాలా బాబు కావాలా? బాబు ఇద్దరు కావాలి. ఓకే నేను ఇస్తా కదరా. సరే నేను ఇస్తా. ఏడవకమ్మా. మా మంచి సూరి. ఏ సౌందర్య ఆగు. సౌందర్య సౌందర్య ఆగు. సౌందర్య ఎందుకు? నేను చెప్పేది ఏం చూడాలి ఏం వినాలి? చీ మగాడి బుద్ధి పోనిచ్చుకోలేదు కదరా. అది కాదే. నన్ను ముట్టుకోవద్దు. అయినా తప్పు నీది కాదు నాది. సూరి అంటే వెలుగనుకున్నా కానీ నువ్వు నా బ్రతుకులో చీకటి నింపావు కదరా. అది కాదే. ఇంకేం మాట్లాడకు. నీ మొహం నాకు చూపించకు. చీ అదిగో అక్కడ ఉంది సౌందర్య. సౌందర్య సౌందర్య ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? ఏమైంది? ఆ సూర్య గురించేనా? ఎందుకే వాడి గురించి ఇంకా ఆలోచిస్తావు? వదిలే, మర్చిపోవాన్ని. ఏ సౌందర్య వాడి గురించి ఆలోచించకు. ఎలా మర్చిపోవాలి? చిన్నప్పటి నుంచి వాడి సర్వస్వం అనుకున్నా. పిచ్చి దానిలా వాడి వెనకే తిరిగాను. అబ్బాయిలంతా అంతేనే. ఇప్పటికైనా తెలిసింది కదా, లైట్ తీసుకో, వదిలే. ఫస్ట్ అమ్మాయిలు ప్రపోజ్ చేయడం తప్ప? నువ్వు ఇలా ఉంటే కష్టమే. నువ్వాన్ని మర్చిపోవాలంటే మనం కొన్ని రోజులు ఎక్కడికైనా దూరంగా వెళ్లాల్సిందేనే. నెక్స్ట్ వీక్ కాలేజ్ లో ఎక్స్కర్షన్ ఉంది కదా, అందరం కలిసి వెళ్దాం. ఓకే? అవునే, ఇది ఆ సూర్యుని మర్చిపోవాలంటే ఇదే కరెక్ట్ ప్లాన్. ఎస్. ఏమైంది ఇప్పుడు? ఇట్స్పెట్. ఈ ఆడోళ్ళు అంతేరా. ఎప్పుడు ఎట్లుంటారో ఎవరికి తెలియదు. చెప్తే వినరు, చెప్పనికి ఛాన్స్ ఇయ్యరు. సురనా నువ్వు అట్లా ఉండకే మేము చూడలేకపోతున్నాం. పాపం కదా. ఏ సౌందర్య, నువ్వు డల్లుగున్నావనే కదా ఇక్కడ తీసుకొచ్చింది. కనీసం ఇక్కడైనా హ్యాపీగా ఉండే. హే, ఇంటికి వెళ్ళాక సూర్యుని తలుచుకొని నేర్చుకో. ఇక్కడ మాత్రం మమ్మల్ని నేర్పించకు ప్లీజ్. పద పద. సౌందర్య లోపలికి వెళ్ళకు, అదంతా అడవి. తొందరగా వచ్చాయి.
అది కా సౌందర్య, దగ్గరికి రావద్దు. నేను చెప్పేది విను. ఏంటో నువ్వు చెప్పేది? ఇక్కడ చూసింది, ఇక్కడ జరిగిందంత అబద్ధం చెప్తావా? ఏం చెప్పద్దు. నువ్వు చీటర్వే కాదు, క్రిమినల్వి కూడా. ఒక మనిషిని ఇంత ఈజీగా చంపేశారా? మిమ్మల్ని అందరినీ నడి రోడ్డు మీద షూట్ చేసిన పాపం లేదు. నువ్వు ఆగరా భాష, నువ్వు ఆగరా సూరి. ఎంత కొడుతున్నావురా పిచ్చోడా? చంపుతా. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? చచ్చిన వాడు మనిషి అనుకుంటున్నావా? వాడిని చంపడం మేము మృగాలం అనుకుంటున్నావా? వాడొక సైతాన్. నీకు తెలుసా? ఈయనే కాదు, ఆల్రెడీ ఇద్దరిని చంపినాం, ఇంకో ఇద్దరిని చంపుదాం. సైతాన్! మా మళ్ళీ జీవితాన్ని నాశనం చేసిన లంచా కొడుకు. మల్లికి ఏమైంది? చంపుదాం. చెప్పు భాష, మల్లికి ఏమైంది?